హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు నోటికి కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే దోసకాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 2 దోసకాయలు తీసుకొని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మిగతావి కొంచెం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేవలం ఒక 3 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పచ్చడి అనేది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాసేపు చల్లార పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని దీంట్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి పచ్చడి మట్టుకు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు మట్టుకు వేసుకోవద్దండి, పక్కన పెట్టేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు, ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, మీరు తీసుకునే దోసకాయ ముక్కల క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకొని వాటర్ ఏం వేయకుండానే ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. మనము అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి పంట కింద ఈ దోసకాయ ముక్కలు నవ్వులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఈ పచ్చడికి అయితే ఇంకా మనము తాలింపు వేసేసుకుందామండి. ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది. మనము దోసకాయలు కట్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క తిని చూడండి, కొన్ని దోసకాయలు చేదనేవి వస్తుంటాయి. మనం చూడకోకుండా చేసుకుంటే కూర కానీ పచ్చడి కానీ అంతా చేదొచ్చేస్తుంది. ఇక్కడ మనం వేసుకున్న తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోతుందండి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి దోసకాయ ముక్కల పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.